హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇవాల్టి వీడియోలో టేస్టీ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉల్లిపాయలు, లైట్గా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొబ్బరి పొడి అండ్ ఉప్పు, కారం. పులుసు కోసం చింతపండునైతే నానబెట్టుకొని పెట్టుకోవాలి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు. ముందైతే ఈ ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాం. నేను తీసుకున్న ఫిష్ క్వాంటిటీకి ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పట్టింది. 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇది వచ్చేసి లైట్గా ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా గరం మసాలా వేసి చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకునే అప్పుడు ముక్కలన్నిటికీ చక్కగా పట్టేలాగా మెల్లగా ఆ మసాలా అన్నిటినీ కలుపుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఓ గంట సేపు అలా పక్కన పెట్టేసేయాలి. చూస్తున్నారు కదా, ఫిష్ పీసెస్ అన్నిటికీ మసాలా అనేది ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ పెట్టేసుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫిష్ మ్యారినేట్ చేసుకోవడానికి ఎక్కువగానే ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్, నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. మనం వేసుకున్న ఐటమ్స్ అన్నిటినీ కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. బౌల్లో ఉన్నవి మాడిపోకుండా అప్పుడప్పుడు గరిటెతో కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు అయితే చక్కగా కుక్ అయ్యాయి. ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుకి కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల చిక్కదనంతో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను 1 టీ స్పూన్ ఆఫ్ బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్టెప్ అయితే ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ పక్కన పెట్టేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్న బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మినిట్స్ అయ్యాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని దీనికి యాడ్ చేసుకోవాలి. పులుసు యాడ్ చేసుకున్నాక నెమ్మదిగా గరిటెతో ఓసారి కలిపేయండి. ఫాస్ట్గా కలిపారంటే మాత్రం చేప ముక్కలు విరిగిపోతాయి. దీన్ని మనం ఆయిల్ పైకి తేలేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతూ వస్తున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడిని యాడ్ చేసుకోవాలి. మెంతి పొడి కర్రీ మొత్తానికి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మెంతి పొడి యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే అండి, మన తెలంగాణ స్టైల్ రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చేపల పులుసు ఎప్పుడైనా వండిన వెంటనే కాకుండా ఒక హాఫ్ డే అయిన తర్వాత తింటే అసలైన టేస్ట్ మనకి తెలుస్తుంది. అంటే మనం ఆఫ్టర్నూన్ కుక్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని నైట్కి తినేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.